మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి అందరూ ఫాలో అవ్వాలి. వాట్ అబౌట్ యూ? మాట్లాడవే, అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ కాలేజీకి? అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు. అసలు ఎగ్జామ్ గా రాకపోతే ఏం చేయాలి? యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ స్టూడెంట్. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. యు ఆర్ డిస్మిస్డ్. చెప్పు శృతి. హే కుమార్, ఫోన్ ఎందుకు రిసీవ్ చేయలేదు? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. కుమార్, నువ్వు రాబర్ట్ అంకుల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు. హే, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నిన్ను చూడ్డానికి డాడీ ఇండియా వస్తున్నారు. తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా? ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట. నువ్వు ఇవాళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా, 9:30 షార్ప్. ఓకే? ఒక్క నిమిషం, ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు. అచ్చే, నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్. నువ్వు 1 minute లైన్లో ఉండు, ఓకే ప్లీజ్. ఆ ఇడియట్ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు. సరే, నువ్వు టెన్షన్ పడకు, ఓకే? ఎయిర్పోర్ట్కి రావడం మిస్ చేయవు కదా? మిస్ కాను, తప్పకుండా వస్తాను. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది. గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండయ్యా.
మా చొక్కయ్యే ఏందమ్మా అలా చూస్తున్నావు? నా దిష్టే తగిలేట్టుందయ్యా. దిష్టి లేదు పాడలేదు ఊరిక. చిరుగులు కనపడకుండా కుట్టాను. ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది. సర్లేమ్మా. ఏం బాధపడకే. వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే. అలాగేనమ్మా. కొడుకుని సోగు చేయడం మానేసి మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు. నేను అనాజయ్, నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా. కటికి పల్లెటూరులో ఉండేవాళ్ళం. మేము ఎట్టున్నా చెల్లిపోద్ది. ఇదిగా నీకు చదివేరా ముఖ్యం. కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు, రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి. మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ వచ్చి అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి. అలాగే నాన్న. సర్లే, మాటల్లో పెట్టి టైం మర్చిపోయాం. అవతల కిష్టప్ప గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది. రా ఏంటి పదా, నువ్వు ముందురా. శకునం బాగుంటదే. మీ అమ్మ శకునం చాలా మంచిదిరా. రా క్షేమంగా వెళ్ళిరా నాయనా. జాగ్రత్త ఎక్కువ జారి పడతారు. కెటయా, మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు. కాస్త హైవే మీద దింపు. అలాగే దా వెళ్ళరా నాన్న. జాగ్రత్త. జాగ్రత్త నాయనా. ఉంటామా? మంచిది. ఏంటంటే చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా. ముందు అది టాటా చెప్పు. అన్నా నాకు చిన్నగా వెళ్ళనా ప్లీజ్ అన్నా. నాకు భయంగా ఉందన్నా. ఇంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా. ఒక్కోసారి ఇబ్బంది అన్నా. ఒక్కోసారి బ్రేకులు కూడా పడవన్నా. అన్న నువ్వు ఆపన్నా, నేను దిగి వెళ్ళిపోతాను. ఆపన్నా. చూడన్నా అక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి పడింది బ్రేకు. ఏంద్రు మన వెంకటేశ్వరులు కొడుకొని ఎక్కించుకుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, ఈ లారీని మా తాత తోలేడు, మా నాన్న తోలేడు. ఇప్పుడు నేను తోలుతున్నా, రేపు నా కొడుకు తోలుతాడు. లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు వాళ్ళ కనీసం ఒక చీమడు కావాలా. దిగరా పద దిగో. ఊరికి ఎక్కించుకున్నది కాక నా బండి గురించి సోజన మాట్లాడతావా? రే అమలాపురం, ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. ఏలూరు దాకా? అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి లెక్కదరా, సర్కార్లో పరిగెట్టాలరా. జీవితంలో ఇంకెప్పటికీ శృతిని కలవలేను. ఆఖరిసారి చూడాలనిపిస్తుంది. చూడాలి. ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు? అతన్ని చూడ్డానికి నేను ఇండియా వచ్చింది. సారీ డాడీ, ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వాట్ యు డు. సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి. ఎవరు? అజయ్, I'll kill you. ఏం చేస్తున్నారు? వద్దు. రే, నువ్వు అసలు మనిషివేనా? నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా? ఇంకా ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అజయ్. ఇంకోసారి ఇలా వెంట పడ్డావో చస్తావు. జాగ్రత్త.